భాగ్యనగరంలో వినాయక చవితి శోభ అప్పుడే మొదలైంది. విగ్రహాల తయారీకి పెట్టింది పేరైన చారిత్రక ధూల్పేట్లో గణనాథుల రూపకల్పన పనులు జోరుగా సాగుతున్నాయి. భక్తులను అమితంగా ఆకట్టుకుంటున్న ఈ విగ్రహాల విశేషాలపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. వినాయక చవితి సమీపిస్తున్న నేపథ్యంలో నగరంలో గణనాథుల తయారీ షురూ అయింది. ప్రజెంట్ మనం ఇక్కడ ధూల్పేటలో ఉన్నాము. వినాయకుడి విగ్రహాల తయారీకి ధూల్పేట పెట్టింది పేరు. ఎన్నో రకాల విగ్రహాలను ఇక్కడ తయారు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా వినాయక చవితికి అయితే ఇక్కడ పెద్ద ఎత్తున భారీగా విగ్రహాలు అయితే తయారు చేస్తూ ఉంటారు. ప్రజెంట్ మనం ఇక్కడ విజువల్లో కూడా చూసుకోవచ్చు ఎంత చక్కగా అయితే వినాయకుడి విగ్రహాలు అయితే తయారు చేస్తున్నారు. ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా ధూల్పేటలోని వీధులు, కళాకారుల వర్క్షాపులు సరికొత్త విగ్రహాలతో కలకలలాడుతున్నాయి. విభిన్న రూపాల్లో కూడా మనకి ఇక్కడ వినాయకులు అయితే దర్శనం ఇస్తున్నారు. ఈ ఏడాది చాలా వరకు కూడా ముంబై స్టైల్ కావచ్చు, ఇతర థీమ్లు, బెస్ట్ డిజైన్లతో కూడా ఎంతో ఆకర్షణీయమైన రూపాల్లో గణనాథులను తీర్చిదిద్దుతున్నారు. చిన్న ఇళ్లలో పెట్టుకున్న విగ్రహాల నుంచి మొదలుకొని మండపాల్లో కొలువుదీరే భారీ ఎత్తైన విగ్రహాల వరకు కూడా అన్ని రకాల ప్రతిమలు అయితే ఇక్కడ తయారవుతున్నాయి. సరికొత్త డిజైన్లతో కూడా భక్తులను ఆకట్టుకునేందుకు స్థానిక నిపుణులతో పాటు మహారాష్ట్ర, బీహార్, ఉత్తరప్రదేశ్ తదితర ప్రాంతాల నుంచి కూడా వచ్చిన వేలాది మంది కళాకారులు రేయింబావులు అయితే ఇక్కడ శ్రమిస్తున్నారు. ప్రస్తుత విగ్రహాలకు రంగులు వేసే పనులు తుది దశకత చేరుకున్నాయి. మనం ఇక్కడ చూసుకోవచ్చు ఆకర్షణీయమైన రంగులు, సుందరమైన అలంకరణలతో లంబోదరుడి ప్రతిమలు అయితే జీవం పోసుకుంటున్నాయి. మనతో పాటు ఇక్కడ చాలా మంది కళాకారులు కూడా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సార్, మీరు చెప్పండి, ఈ విగ్రహాల తయారీకి మీకు ఎన్ని డేస్ పట్టింది? 4 महीने होते कंप्लीट करने को। फरवरी से स्टार्ट हुआ तो अभी तक ये कंप्लीट रहता मूर्ति। ఓకే, ఈ వినాయకుడి పేరేంటి? ये जम्बो गणेश। जम्बो गणेश। ఇంకా మీ దగ్గర ఏమేం డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి? डिफरेंट और के ये मॉडल है, ये 18 फीट में है। ये सूर्य भगवान, चंद्र भगवान और ऊपर गरुड़। అంటే ఈసారి కస్టమర్స్ కస్టమైజ్ చేయించుకుంటున్నారు వాళ్ళకి నచ్చిన कस्टमर तो हो आ रहा कस्टमर। इसको बनाने को अपन को रखते 100 दिन तो लगते। 4 महीने से तो काम कर रहे पूरा लेबर भी। 10 जनी अलग अलग रहनी रहते। 10 जनी एक फिनिशिंग का करे तो 10 जनी अलग अलग काम करते पूरे जनी। पेंटिंग के अलग रहते, सब अलग अलग जनी रहते इसके। ఓకే సార్, థ్యాంక్ యూ. మనం ఇక్కడ చూసుకోవచ్చు, జంబో గణేష్ అంటారంట ఈ వినాయకుడిని కూడా. అంటే పెద్దగా దాదాపుగా 18 అడుగుల ఎత్తు వరకు అయితే ఈ వినాయకుడిని తయారు చేశారు. దాంతోపాటు ఈ జంబో గణేష్ పక్కన కూడా మనకు సూర్య భగవాన్, చంద్ర భగవాన్ అనే వినాయకుడు కూడా మనకు దర్శనమిస్తున్నాడు. ఇలా రకరకాల థీమ్లతో కస్టమర్కు నచ్చే విధంగా, అంటే ఇప్పుడు వచ్చే భక్తులు కూడా తమకు నచ్చిన విధంగా కూడా ఒక్కొక్క స్టైల్లో చేయించుకుంటున్నారు. కొంతమంది ముంబై స్టైలు, మరికొంతమంది మహారాజా వినాయకుడు, జంబో వినాయకుడు, బాల గణేష్లు, అదేవిధంగా ఇలా సూర్య భగవానుడు, చంద్ర భగవానుడు, అదేవిధంగా పైన గ్రద్ద కొలువు తీరు ఉన్న వినాయకులు, శివుడు ఉన్న వినాయకులు, దుర్గామాత ఉన్న వినాయకులు, ఇలా ఎన్నో రకాల వినాయకులను అయితే ఇక్కడ తయారు చేస్తున్నారు. మనం ఇక్కడ విజువల్లో కూడా చూసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాలతో పాటు చాలా వరకు, అంటే ఇతర రాష్ట్రాల నుంచి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే ఉత్సవ కమిటీ నిర్వాహకులు భక్తుల ముందస్తు బుకింగ్ల కోసం కూడా ధూల్పేటకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి వేడుకలకు ప్రధాన కేంద్రంగా ఉన్న ధూల్పేటలో ఈసారి కూడా కోట్ల రూపాయల వ్యాపార లావాదేవీలు జరిగే అవకాశం కూడా ఉంది. భక్తులు తమకు ఇష్టమైన రూపాల్లోని విగ్రహాలను అయితే ఎంచుకోవడానికి ఇక్కడ వర్క్షాపులో కూడా సందర్శిస్తున్నారు. చాలా వరకు కూడా, అంటే రోజులు దగ్గర పడుతున్నాయి కాబట్టి పండుగకి, ఈ నేపథ్యంలో కూడా ఇప్పటి నుంచే తమకు నచ్చిన విధంగా వినాయకులను తయారు చేసి ఇవ్వమని కూడా ఇక్కడ కళాకారుల దగ్గరకు వచ్చి అయితే సరికొత్త థీమ్స్తో కూడా వినాయకుడి విగ్రహాలు అయితే తయారు చేయించుకుంటున్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా ధూల్పేట అంతా కూడా వినాయకుడి విగ్రహాలతో కలకలలాడిపోతుంది. సాధారణంగానే ఇక్కడ అన్ని రకాల విగ్రహాలు చేస్తూ ఉంటారు. ఇక వినాయక చవితిలో అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక్కడికి పెద్ద ఎత్తున, అంటే ఇతర జిల్లాల నుంచి, రాష్ట్రాల నుంచి కూడా వచ్చి కూడా ఇక్కడ తమకు నచ్చినట్టుగా కూడా విగ్రహాలు చేయించుకుంటూ ఉంటారు. గత కొన్ని ఏళ్లుగా కూడా ఇక్కడ ధూల్పేటలో ఉన్న వారంతా కూడా విగ్రహాల తయారీకి వారి కుటుంబంతో సహా కూడా చాలా వరకు ఇదే వారి జీవనం అని కూడా చెప్పొచ్చు. అంటే ఈ విగ్రహాలు తయారు చేస్తూ వారు జీవనం సాగిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళంతా కూడా ఎప్పటి నుంచి, అంటే దాదాపుగా ఫిబ్రవరి నుంచి కూడా పెద్ద ఎత్తున వినాయకులు తయారైతే ఇక్కడ మొదలు పెట్టారు. ఎందుకంటే పండుగ సమయం దగ్గర పడుతుంది. అదేవిధంగా కొంతమంది పెద్ద వినాయకులు కూడా కావాలంటారు. కాబట్టి ఫిబ్రవరి నుంచి కూడా చాలా వరకు ఇక్కడ పనులు మొదలు పెట్టారు. కొంతమంది కళాకారులు కూడా, అంటే పెయింటింగ్ వేయడానికి కొంతమంది, అదేవిధంగా ముఖము కావచ్చు ఇలా ఆకారాలు చేయడానికి కొంతమంది, పెయింటింగ్స్, ఇతర డిజైన్స్ చేయడానికి, అదేవిధంగా ఇప్పుడు చాలా వరకు చూసుకున్నది కూడా వినాయకుడి పైన ఎక్కువ శాతం మనకు రియలిస్టిక్ క్లాత్స్ కూడా అంటే క్లాత్ని స్వయంగా వినాయకుడి పైన కూడా పరుస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కూడా అంటే ప్రత్యేక కళాకారులతో కూడా ఇలా రకరకాల డిజైన్లతో కూడా చేస్తూ ఉన్నారు. మనం చూసుకోవచ్చు, అంటే ఒక్కొక్క డీటెయిలింగ్ ఎంత స్పష్టంగా మనకు కనిపిస్తుందో. సో మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా ఈసారి ధూల్పేట అంతా కూడా వినాయకుడి విగ్రహాలతో కలకలలాడిపోతుందని కూడా చెప్పొచ్చు. రానున్న పండుగకి కూడా ఈసారి అయితే ధూల్పేటలో పెద్ద ఎత్తున వినాయకుడి విగ్రహాలు తయారవుతున్నాయి. నా పేరు రాజ్వీర్ సింగ్. నేను ధూల్పేట వర్క్ చేస్తున్నాను. మై फादर इस समाचार से वर्क कर रहे हम लोग ये
और एक हैदराबाद में हमारे पापा लोगों का बिजनेस है ये, हमारे दादा बाबा से चलते आता ये बिजनेस है। ये हम गणेश मूर्ति रेडी कर रहे हैं। ये गणेश का नाम है किशन जी गणेश के टाइप में है, ये बालक टाइप में है। और एक ये बुज्जू गणपया धुलपेट में बहुत फेमस है, मुंबई स्टाइल नहीं चलता धुलपेट में, बुज्जू गणपया का ऐसा बनाते। ये छोटे छोटे कॉन्सेप्ट भी है मुंबई स्टाइल के, ये मुंबई स्टाइल है। और एक ये किशन जी बालक टाइप में, बालक टाइप में गणेश जी रहे तो अच्छा रहता बोलकर है धुलपेट में। और एक धुलपेट में बहुत जनिया है गणेशा बनाने वाले, बहुत होलसेल में और सही प्राइस में मिलता है धुलपेट में। और मुंबई स्टाइल आके पूरा बाहर जलपल्ली से पूरा लोगों को ख़राब कर दे रहा। और एक डिस्टर्बेंस हो रहा, वायर का प्रॉब्लम हो रहा, बाहर बहुत प्रॉब्लम्स हो रहा। अब धुलपेट में और एक बुज्जू गणपया रहता, और एक हाइट्स भी अच्छा रहता, और धुलपेट का गणेश भी अच्छा रहता, क्वालिटी भी अच्छा रहता। ఇక గల్లీ గల్లీ ఆ లంబోదరుడి నామస్మరణతో మారుమోగనుంది. ఇవాళ జర్నలిస్ట్ గజానంతో ప్రియాంక, HM టీవీ, హైదరాబాద్.